గం గణపతే నమః. షోడశ గణపతుల్లో 4వ రూపమే వీరగణపతి. ఈరోజు వీడియోలో వీరగణపతి గురించి తెలుసుకుందాం. ఈయన ఎలా ఉంటాడు, ఎన్ని చేతులతో ఉంటాడు, ఆయా చేతుల్లో ఏమేమి ధరించి ఉంటాడు, ఈ స్వామిని ఎలా గుర్తించాలి, ఈయనని పూజించడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏంటో ఈ వీడియోతో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి క్రియేటర్స్. నేను మీ సత్య ఒమ్మెటి. వీరగణపతి పేరుకు తగ్గట్టుగానే వీరత్వం ఉట్టిపడుతూ చేతులలో ఆయుధాలను ధరించి గంభీరంగా కనిపిస్తాడు ఆ స్వామి. ఆయన ఎంత ఆయుధాలు ధరించినా, గంభీరంగా కనిపించినా కూడా ఆయన దయామయి, కరుణా స్వభావి. మన కష్టాలన్నీ కూడా తొలగించి శుభాలను చేకూర్చే దయార్థ హృదయుడు నా స్వామి. ఈ స్వామి ఎరుపు రంగు శరీరాన్ని కలిగి ఉంటాడు. ఈ స్వామిని దర్శించడం మనందరికీ కూడా అరవీర భయంకరంగా కనిపించినప్పటికీ ఎంతో శాంతమూర్తి. ఈయన 16 చేతులను కలిగి ఉంటాడు. 16 చేతుల్లో ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధాన్ని ధరించి రౌద్రునిగా కనిపిస్తూ ఉంటాడు. స్వామి 16 చేతులలో ధనస్సు, బాణం, చక్రం, త్రిశూలం, బేతాళం, పరశువు, ఖడ్గం, గద, పాశం, అంకుశం, ఈట, సుత్తి, పాము, పలుగు, గండ్రగొడ్డలి మరియు శక్తి ఆయుధాలను ధరించి ఉంటాడు ఈ స్వామి. ఈ స్వామిని పూజించడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీరగణపతిని పూజించడం వల్ల మనలోని పిరికితనం నశించి మనలో ధైర్యం, శౌర్యం పెంపొందుతాయి. అంతేకాకుండా శత్రువులపై విజయాన్ని సాధించవచ్చు. ఆ పార్వతీ తనయుడు మనం ఏ విధంగా కొలిచినా కూడా సర్వశుభాలను చేకూరుస్తాడు. బాలగణపతిగా పూజలు అందుకొని బుద్ధి వికాసాన్ని కలిగించి కోరిన కోరికలను తీర్చడమే కాకుండా తరుణ గణపతిగా పూజించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య బాధలన్నీ కూడా తొలగించి మనకి సామర్థ్యాన్ని పెంచుతాడు. అలాగే భక్త గణపతిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుంది. వీరగణపతిని పూజించడం వల్ల మనలో ధైర్యం, శౌర్యం, సాహసం పెరిగి శత్రువులపై విజయాన్ని సాధించవచ్చు. విన్నారు కదండి, శత్రువులపై విజయాన్ని సాధించాలి అనుకునే వాళ్ళు ఆ స్వామిని వీరగణపతి రూపంలో పూజించండి. వీడియో చివరి దాకా చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. మీ సలహాలు, సూచనలు మాకు కామెంట్తో తెలియచేయండి. సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సత్య.